హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? సో మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది, మీరు లైక్ చేస్తే నా ఛానల్ రికమెండ్ అవుతూ ఉంటుంది, సరేనా? ఓకే ఓకే. సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో. ఇంకోటి వచ్చేసి నా ఫోన్పే నెంబర్ ఏది అని అడుగుతున్నారు. నా డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఏదైతే మొబైల్ నెంబర్ కనిపిస్తుందో అదే నా ఫోన్పే నెంబరు, సరేనా? ఓకే. సో ఇంకా ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదు ఎందుకు అని అడుగుతున్నారు. ఎందుకంటే మాకు కొంచెం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ టారో రీడర్స్ ఎవరికైనా సరే ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి. ఎనర్జీస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ చెవి నొప్పి కానీ, గొంతు నొప్పి కానీ, నెక్ పెయిన్ కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఎనర్జీస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇలా అవుతూ ఉంటాయి. సరే, అవన్నీ మేము మేనేజ్ చేసుకోవాలి, ఓకేనా? ఓకే. సో ఇంకా ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి, సరేనా? సరే, మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఊహించుకోండి, మీ పార్ట్నర్ ఫేస్ ఊహించుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి, సరేనా? యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ది స్టార్ కార్డ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, టెంపరెన్స్ కార్డ్. ఓకే, ఫస్ట్ ఈ 3 కార్డ్స్ అయితే మనం క్లారిఫై చేద్దాం, సరేనా? సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తానండి, సరేనా? ఇక్కడ మీ వ్యక్తి కానీ మీరు కానీ ఇక్కడ డెఫినెట్గా తులారాశి కానీ ధనుసు రాశి కానీ అయి ఉండొచ్చు, ఓకేనా? ఇక్కడ మీ వ్యక్తి కానీ మీరు కానీ తులారాశి అయి ఉండొచ్చు, లేదంటే ధనుసు రాశి అయి ఉండొచ్చు, మీరు కానీ మీ పర్సన్ కానీ, ఓకేనా? అసలు ఏం జరుగుతుంది ఈ కనెక్షన్లో అనేది చూస్తే కనుక ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనబడుతుంది. సో అంటే ఒకరితో ఒకరు అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండి దూరంగా ఉండి మాటలు ఉన్నా కూడా అంటే లిమిటెడ్గా ఉన్నాయి అన్నమాట. మీరు చాలా అంటే దూరంగా ఉన్నారు. అంటే చాలామందికి అయితే నో కాంటాక్ట్లో ఉన్నారు, కొంతమందికి అయితే నో కాంటాక్ట్లో ఉన్నారు. కానీ వాళ్ళ మనసులో అంటే కానీ ఇద్దరు మనసుల్లో పాజిటివ్ ఫీలింగ్స్, ఒక పాజిటివ్ అప్రోచ్ ఉంది. మొత్తానికి పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. దూరం నుంచి ఒకరినొకరు ఏమంటారు స్పై చేసుకుంటున్నారు, అబ్జర్వ్ చేసుకుంటున్నారు, ఒక కన్నేసి పెట్టారు మీరు ఇద్దరు. అంటే ఒకరి లైఫ్లో ఒకరికి ఇంట్రెస్ట్ ఉంది, ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ అయితే ఉంది. ప్లస్ ఒక హోప్ అనేది అయితే ఉంది, ఫ్యూచర్లో ఈ రిలేషన్లో మళ్ళీ కలుస్తారు, మంచి మంచి రోజులు వస్తాయి, మంచి హ్యాపీ డేస్ ఉంటాయి. నేను టోటల్ ఎనర్జీస్ చెప్తున్నాను ఇక్కడ, సరేనా? సో ఈ ఫేస్ దాటిన తర్వాత మళ్ళీ కలుస్తారు. ఒక రకమైన హోప్ ఉంది, ఒక రకమైన స్తబ్దత, నిశ్శబ్దం, కామ్నెస్ ఉంది, ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే ఒకరినొకరు అయితే దూరం నుంచి అబ్జర్వ్ చేసుకుంటున్నారు, ఒకరినొకరు దూరం నుంచి చూస్తున్నారు. ఇంకా మనకు వాట్సాప్, టెలిగ్రామ్ అంటే సోషల్ మీడియాలో వీళ్ళు ఏం ఫొటోస్ పెడుతున్నారు, ఏం స్టేటస్లు పెడుతున్నారు, ఇవన్నీ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకరినొకరు అయితే విడవలేదన్నమాట. ఇంకా ఒకరినొకరు అయితే గమనించుకోవడం అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో. అంటే ఒకరు ఆలోచన నుంచి ఒకరు దూరం కాలేదు, అంటే వెయిట్ చేస్తున్నారు డివైన్ టైంలో. అంటే ఒక దైవ నిర్ణయము అనేది ఉంది అని చెప్పేసి డివైన్ని నమ్ముతున్నారు, ఏంజల్స్ని నమ్ముతున్నారు. డివైన్ టైంలో ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది. దానికోసం ఇద్దరు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఎక్కడో ఒక దగ్గర మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు మీ ఇద్దరిలో ఒక బ్యాలెన్స్ వస్తుంది. మీరిద్దరు ఏంటంటారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా మీ ఫీలింగ్స్ అన్నమాట. మీరు ఆల్రెడీ ఒకవేళ కనెక్షన్లో
ఉన్నా లేకపోయినా సరే వైఫ్ ఆర్ హస్బెండ్ లాగా ఫీల్ అవుతున్నారన్నమాట మీరిద్దరు కూడా. అంటే ఇక్కడ ఏంటంటే మీ ఆలోచనలు అన్నీ కూడా అటువైపుగానే ఉన్నాయి, ఒక స్టేబుల్గా ఉన్నాయి, కాన్స్టెంట్గా ఉన్నాయి ఈ కనెక్షన్లో అని చెప్పొచ్చు. ఓకేనా. సరే, ఈ కనెక్షన్లో ఎటువంటి ఏంటంటే ఈ రిలేషన్లో ఎటువంటి భయాలు అయితే లేవు, ఒక బెంగ దిగులు అయితే లేవు. ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. ఏదో ఒక హోప్, ఏదో ఒక కామ్నెస్, ఒక పీస్ఫుల్నెస్, అంటే ప్రశాంతత ఇప్పుడు కాకపోతే ముందు ముందు జరుగుతుంది, ఇక ముందు ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుందని చాలా ప్రశాంతంగా ఉన్నారు మీరు. అంటే ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు. ఈ కనెక్షన్లో, ఈ రిలేషన్లో బ్యాలెన్స్ వస్తుందని నమ్ముతున్నారు. సో నేను రాశులు కూడా చెప్తాను ఎండింగ్లో, సరేనా. చాలామంది టారో రీడింగ్స్ ఇవన్నీ చూసి చూసి ధైర్యం తెచ్చుకున్నారు. ఓకే, మన ఫ్యూచర్ మన చేతిలో ఉంది, మన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావచ్చు, రెమెడీస్ కావచ్చు, మనం మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వచ్చు, ఇంకేమన్నా రెమెడీస్ ఫాలో అవ్వచ్చు, ఏదైనా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది, ఏదైనా పరిష్కార మార్గం చేయొచ్చు, లేదంటే పూజలు చేయొచ్చు, జపం చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, ఏదో ఒకలాగా నా కనెక్షన్ నిలబెట్టుకుంటాను అనే ధైర్యంతో ఉన్నారు మీరు. కానీ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏదో ఒక ధైర్యంతో అయితే ఉన్నారు, ఈ కనెక్షన్లో సక్సెస్ వస్తుందని ఒక ధైర్యంతో అయితే ఉన్నారు. ఈ ఎనర్జీస్ కనుక మీకు కనెక్ట్ అయితే ఇక ముందు రీడింగ్ కూడా మీకు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏవి కూడా ఇక్కడ నేను వేసిన 3 కార్డ్స్లో ఇది నెగిటివ్ కార్డ్స్ అయితే రాలేదు, అన్నీ పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. సో ఈ ఎనర్జీస్లో కనుక మీరు ఉంటే ఫర్దర్ రీడింగ్స్ కూడా మీకు రిజనేట్ అవుతుంది. ఓకేనా. సరే, ఇంకా మనం చూద్దాం ఇక్కడ. అంటే ఇప్పుడు ఇంకా ఈ వ్యక్తి మిమ్మల్ని అసలు మిస్ అవుతున్నారా లేదా, మీరు ఏ విధంగా అయితే ఈ పర్సన్ని మిస్ అవుతున్నారో, మరి ఆ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా, అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, ఒకసారి మళ్ళీ మనం కొన్ని టారో కార్డ్స్ వేసి చెక్ చేద్దాం, సరేనా. ఓకే, ఇంకో డెక్ నుంచి చేద్దాం. అసలు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి నిజంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారో లేదా అసలు చూద్దాం, సరేనా. నైట్ ఆఫ్ స్వార్డ్స్, ఓకే, డెత్ కార్డ్, పేజ్ ఆఫ్ వైన్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ది డెవిల్ కార్డ్, పేజ్ ఆఫ్ కప్స్. ఓకే, సో ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను, సరేనా. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా, సో మళ్ళీ నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తాను. సో నాకు ఇక్కడ ఏం అర్థమైందంటే ఒక టవర్ మూమెంట్ అనేది జరిగింది. ఈ టవర్ మూమెంట్ అనేది వచ్చి మీ కనెక్షన్ సడన్గా ఎండ్ అయిపోయింది. సడన్గా ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారు, కర్స్ చేసుకోవడం, ఒకరినొకరు మాట్లాడుకోకపోవడం, మానేయడం, ఇలాగా సడన్గా ఒక టవర్ మూమెంట్ అనేది మీ లైఫ్లోకి వచ్చింది. అంటే ఆల్ ఆఫ్ సడన్ కూలిపోయింది అనమాట. మీరు ఏదైతే ఒక రిలేషన్ అనే ఒక బిల్డింగ్ని కట్టుకున్నారో అది మొత్తం ఆల్ ఆఫ్ సడన్ కూలిపోయింది అనమాట. ఆల్ ఆఫ్ సడన్ కొలాప్స్ అయిపోయింది. మీ ఆశలన్నీ అడియాశలు అయిపోయింది. దీనివల్ల మీ ఇద్దరికి కూడా ఒక ఏమంటారు లాస్ అనేది జరిగింది, రెప్యుటేషన్ లాస్ అనేది జరిగింది, పరువు నష్టం అనేది జరిగింది. దీనివల్ల దూరంగా ఉంటున్నారు. ఓకేనా, నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను. సో మాట్లాడుకోకపోవడము, ఒక సీక్రెట్ కనెక్షన్ లాగా పెట్టారు. ఓకేనా, కొంతమందికి ఇది ఎలా అనిపిస్తుందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది ఈ కనెక్షన్ గురించి, దానివల్ల మీ ఇంట్లో గొడవలు అయ్యి మీ ఇద్దరిని సపరేట్గా ఉంచారు. పరిస్థితి ఎలా ఉందంటే ఒక డిసప్పాయింటెడ్గా ఉన్నారు, చాలా టెన్షన్గా ఉన్నారు. వాళ్ళు ఎలాగంటే ఎందుకు ఇలా జరిగింది అని వాళ్ళు అనలైజ్ చేసుకున్నారు. నేను ఎక్కడ పొరపాటు చేశాను, ఎందుకు ఈ కనెక్షన్ ఇలా సడన్గా ఎండ్ అయిపోవాల్సి వస్తుందని ఇవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకున్న ఎమోషన్స్ అన్నీ లావాలాగా వచ్చేస్తున్నాయి అన్నమాట బయటికి ఇప్పుడు. సో ఇంతవరకు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ మీకు చెప్పలేదు, వాళ్ళ ఆలోచనలు మీకు చెప్పలేదు. ఓకేనా, సో అంటే మంచి అవనివ్వండి, చెడ్డ అవనివ్వండి, మీ మైండ్లో ఉన్న ఆలోచనలు మీకు తెలియదు. ఓకేనా, సో వీళ్ళు ఏ క్షణంలోనైనా మళ్ళీ మీ లైఫ్లోకి రావచ్చు, మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు.
ఎందుకంటే వాళ్ళు అలాంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎండింగ్స్కి రీచ్ అయిపోతున్నారు. సో వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. చాలా మందిలో ఒక విపరీతమైన ఏంటి అది అట్రాక్షను, ఇంటిమసీ ఫీలింగ్స్ అంటే సెక్సువల్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ థాట్స్ అంటే వాళ్ళ ఫీలింగ్స్ మీ పట్ల మీ పట్ల ఉండే ఇష్టము, అట్రాక్షన్, క్రేవింగ్స్ ఇవన్నీ తట్టుకోలేకపోతున్నారు అనమాట. దానివల్ల వీళ్ళు అతి తొందరలోనే మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. మీతో మాట్లాడడం గానీ, మీతో ఎందుకంటే ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది ఈ కనెక్షన్ అని నిర్ణయించుకున్నారు. కానీ మళ్ళీ డెఫినెట్‌గా ఈ కనెక్షన్ అయితే మళ్ళీ రీగెయిన్ అవుతుంది. మళ్ళీ రీబర్త్ కాబోతుంది ఈ రిలేషన్. ఒక చేంజ్ వస్తుంది. ఈ కనెక్షన్‌లో ఒక చేంజ్ వస్తుంది. సో, ఇంతవరకు మీరే ఈ వ్యక్తిని చేంజ్ చేశారు. బట్ ఈ పర్సన్ మిమ్మల్ని చేంజ్ చేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ నిండిపోయి ఒక లావాలాగా బయటికి వచ్చేస్తుంది. సో, ఆ విధంగా రోజుకు వచ్చిన ఫీలింగ్స్ అన్నీ మనసులో పెట్టేసుకుంటున్నారనమాట. ఎవరికీ చెప్పడానికి లేదు. మీకు చెప్పలేదు. వాళ్ళ ఫ్యామిలీస్‌కి చెప్పలేరు. కానీ ఈ వ్యక్తి అయితే వాళ్ళ ఫీలింగ్స్ మీకు చెప్పలేదు. ఓకేనా. సో, ఇప్పుడు వీళ్ళేంటంటే ఇక్కడ ఈ పేజ్ ఆఫ్ కప్స్‌తో మెల్లిమెల్లిగా వస్తున్నారన్నమాట మీ దగ్గరికి. ఓకేనా. సో, వీళ్ళేంటంటే డెఫినెట్‌గా ఈ కనెక్షన్‌లో అయితే ఒక సక్సెస్ తీసుకురావాలి అని చెప్పేసి ఒక ఆలోచనలో అయితే ఉన్నారనేది అయితే కనపడుతుంది. ఓకేనా. సో, ఈ కనెక్షన్ ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి అయితే వస్తారు. మీతో రిలేషన్ అయితే మళ్ళీ రీబర్త్ చేసుకుంటారు. ఓకేనా. సో, నేను రాశులు వచ్చేసి చెప్తాను. ఇక్కడ రాశులు వచ్చేసి మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు. మకర రాశి వాళ్ళు ఉన్నారు. కన్యా రాశి వాళ్ళు ఉన్నారు. ఇంకా కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఓకేనా. సో, మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఈ ఎనర్జీస్ వచ్చేసి ఒక 20-30% రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. మీకు సాధ్యమైనంత వరకు నా రీడింగ్స్ అనేవి మీకు అందుతూనే ఉంటాయి. ఓకేనా. సో, ఏం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సో, అప్పుడప్పుడు చిన్న మాకు ఎనర్జీస్ ఎక్కువ అయిపోవడం వల్ల చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అది కూడా నార్మల్ హెడేక్ కావచ్చు, ఇయర్ పెయిన్ కావచ్చు, ఈ థ్రోట్ పెయిన్ కావచ్చు, చిన్న పెయిన్స్ వస్తూ ఉంటాయి ఎనర్జీస్ ఎక్కువ అయిపోవడం వల్ల. ఓకేనా. మ్యాక్సిమం వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకేనా. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.